నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటాను. నా అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్పాడనమాట. ఏమని చెప్పాడు అని అంటే, సార్ నా కొడుకు ఐఫోన్ 17 అంట ఏదో లాంచ్ అయిందంట, ఐఫోన్ ఎయిర్ అంట ఏదో లాంచ్ అయిందంట, అది కావాలని చాలా మొండికేస్తున్నాడు అని అని అన్నాడు. నేను అన్నాను కదా, ఏం చదువుతున్నాడు అతను అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఎంత దాని రేట్ ఎంతనంటే, సార్ 70,000 80,000 అంట సార్ అని నాతో చెప్పాడు అనమాట. నాకు అర్థమైంది, అరే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఐఫోన్ ఎందుకు, అది కూడా 70,000 80,000 పెట్టి ఫోన్ ఎందుకు? సరే ఫోన్ ఈ మధ్యలో అది కంఫర్ట్, అది బేసిక్ నీడ్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఓకే 10,000కో 12,000కో ఏదైతే ఫోన్ మైక్రోమాక్సో ఏదో ఒకటి అందుబాటులో ఉన్నప్పుడు అది తీసుకోవచ్చు కదా. ఈ ఐఫోన్ 17 ఐఫోన్ ఎయిర్ ఎందుకు అని చెప్పేసి నాకు పిలిచి మరి అడిగాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 3 విషయాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకటి, ఐఫోన్ కనుక మన చేతిలో ఉంటుంది ఒక స్టేటస్ సింబల్, ఓ వీడు చాలా గొప్పవాడు, అమ్మో వీడి దగ్గర ఐఫోన్ ఉందని చెప్పేసి ఒకటి. 2, ఇంకోటి ఏంటంటే మన సోషల్ గ్రూప్లో మనం ఐఫోన్ కనుక వాడినట్టయితే ఒక 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 చాలా భయంకరమైనటువంటి ఇంపార్టెన్స్, ఒక భయంకరమైనటువంటి వాల్యూ ఉంటుందని చెప్పేసి ఇలా ఫీల్ అవుతున్నారనమాట. 3, ఐఫోన్ అనేది కంఫర్ట్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఐఫోన్ అనేది కంఫర్ట్గా ఉండదండి, దానికి చాలా రెస్ట్రిక్షన్స్, చాలా అసలు బ్యాటరీ ఉండదు, ఏముండదు. అంటే నేను ఇక్కడ ఐఫోన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, నేను ఐఫోన్ని డీబ్రాండ్ చేయట్లేదు. అది ఎలాగో ప్రతి సంవత్సరం 12 మిలియన్ల పర్చేసెస్ అవుతున్నాయి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ కెపాసిటీలో ఉంటే మీరు తీసుకోండి. తల్లిదండ్రులను బాధ పెట్టి, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సిస్టమ్స్కి అగేన్స్ట్గా వెళ్ళి కొనడము. ఒక సందర్భంలో అయితే నేను చైనాలో ఇది చూశాను, నేను 2 years బ్యాక్ కిడ్నీ అమ్ముకొని కొనుక్కున్నాడంట ఐఫోన్. అంత అవసరం ఎందుకుంది? మనం బ్రాండ్స్ కోసం ఎందుకు వెళ్తున్నాము? మనకి మన అందుబాటులో ఎలా ఉందో మన జీవితం అలా ప్లాన్ చేసుకోవాలి. మనకు అందుబాటులో ఏముందో అవి మనం కొనుక్కోవాలి. పేరెంట్స్ని, బ్రదర్స్ని, రిలేటివ్స్ని ఇబ్బంది పెట్టి మనం కొనుక్కోవాలి అని అనుకుంటే అలాంటిది అవసరమే లేదు మనకి. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక బ్రదర్లా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇలాంటి బ్రాండ్స్కి మీరు వెళ్లకుండా ఉంటేనే చాలా బెటర్ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం మాత్రమే. మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.